హాయ్ ఫ్రెండ్స్, మనమైతే కొండెక్కబోతున్నాం అనమాట. ఇప్పుడు చూసారు కదా, బోర్డు అంత ట్రాఫిక్ అయితే ఉంది. కానీ పని పాటు లేని మేము అదంతా పట్టించుకోకుండా కొండెక్కడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఇదిగోండి మన సాహసం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నదైతే నేను. ఇప్పుడు ఎంట్రీ ఇస్తాడు చూసాడా, ఆడే మా కెమెరామెన్. ఈడైతే చాలా దుర్మార్గుడు అండి. రోడ్డు మీద తిరుగుతున్న నన్ను తీసుకెళ్లి కొండెక్కుదామని చెప్పాడు, చివరికి ఎక్కించాడు కూడా. మాకైతే కొండెక్కుతున్నప్పుడు బాగా తీరిపోయింది. వాటర్ లేదు, ఏమీ లేదు. సడన్గా తీసుకెళ్ళిపోయి వీడిని చూస్తుంటే మామూలు మండట్లేదు నాకు. కానీ ఏం చేస్తాం, యాక్ట్ చేస్తున్నాం అంతే అక్కడ. బాబు, వీడు చెప్పినవి అయితే ఏవి నమ్మొద్దు. పిల్లగానే ఒప్పుకుంటే అయితే వస్తాడనమాట. కానీ వీడికి వాటర్ కావాలంటే ఇప్పుడు ఓరు బాబు, వీడు ఎగ్జైట్మెంట్ తగలయ్యా ఎక్కడెక్కడికో పిలిచేస్తున్నాడు. అనవసరంగా పిలిచాను రా బాబు వీడిని కొండెక్కమని. చూడండి ఎంత బాగా నాటకాలు ఆడుతున్నాడో, హెల్ప్ చేస్తున్నట్టు. నాకు తెలియక వీడితో పాటు కొండ వరకు వస్తాను. ఇప్పుడు అర్థమైంది, వీడికి కొండల ఎక్కలో తెలియదంట, రూట్లు కూడా తెలియవంట. కనబడుతుంది కదా, అటువైపు అనుకుంటాను. రూట్ అయితే తెలుస్తుంది. బాబా, బిల్లు అనుకుంటున్నావు, అది కొండరా, పడిపోతావు. ఇక్కడ మనం చూస్తే వైజాగ్ సిటీ సగం అయితే మనకు కనబడుతుంది. హెచ్ఎస్ఎల్, ఇంకా ఎయిర్పోర్టు చాలా అయితే కనబడుతున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ ఉంటుందని. ఇప్పుడైతే ఎంట్రీ అవ్వబోతున్నాడు మన సూపర్ స్టార్. చూసారా, హాయ్ చెప్తున్నాడు. ఏం తెలియనట్టండి, కొండ ఎక్కడానికి తీసుకెళ్ళిపోయి కొండ గురించి కూడా తెలియదు వీడికి. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడైతే ఇతడు కొండ మీద కోతిలాగా ఎలా కూర్చొని చెయ్యి ఊపుతున్నాడు. నేను ఫోటో తీస్తున్నాను అనుకుని అయితే స్టిల్ వేస్తున్నాడు కావాలా, కాకపోతే నేను ఫోటో అయితే తీయడం లేదు. సక్సెస్ఫుల్గా పైకి అయితే వస్తాం ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ బాగా చెప్తావు. ఎండకు ఉండలేక ఏడ్ చేయాలో తెలియక ఎక్కడైతే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే కొండకి ఎడ్జ్ లాగా అయితే కనబడుతుంది. కాకపోతే వచ్చిన టాస్క్ ఏంటంటే, అక్కడైతే చిన్న కన్నం ఉంది. ఆ కన్నంలోంచి పైకి వెళ్ళాలి. నాకైతే ఎలాగ వెళ్ళాలో తెలియలేదు. మా ఊడున్నాడు కదా సూపర్ స్టార్, ఆడే ఫస్ట్ వెళ్ళాడు. చక్కగా కొండ మీదకి అయితే ఎక్కిపోయాము. చూడండి ఎంత బాగా కూర్చున్నాడు. ఆడికి ఏటి తెలియదు కొండ ఎక్కడం కూడా. ఇలా నిలబడితే బాగానే ఉండు. బాబు గారు మధ్యలో డ్యాన్సులు కూడా వేశారు. ఆ ఎడ్జ్లో ఎక్కడ పడిపోతాడని అదొక బాధ. మనం అయితే ఇప్పుడు కొండ పైన అయితే ఉన్నాం. ఒకసారి అటువైపు చూస్తే ఆ కొండ ఈ కొండ ఫ్రెండ్స్ అనుకుంటానండి. కింద నుంచి చూస్తే మాత్రం రెండు వేరువేరుగా కనబడతాయి. పైకి ఎక్కి చూసాం, రెండు కలిసినట్టు కనబడుతున్నాయి. ఇటు అటువైపు అయితే వెళ్ళడం అవ్వలేదు, కోరిక తీరలేదు. దిగలేడు అనుకున్నాను కానీ బాగానే దిగిపోతున్నాడు. అక్కడ పడితే పళ్ళు ఊడిపోతే అనుకున్నాను కానీ జస్ట్ మిస్. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ చాలా ముళ్ళులు ఉన్నాయి. ఆడికైతే గుచ్చేయాలనిపిస్తుంది ముళ్ళులు పట్టుకొని. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా కొండ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఫుల్ ప్యాంట్ వేసుకోవాలని బుద్ధి వచ్చింది నాకు. మీరు కూడా ఎప్పుడైనా కొండ ఎక్కుదాని ప్లాన్ వేస్తే దయచేసి ఫుల్ హ్యాండ్ షర్ట్, ఫుల్ ప్యాంట్ వేసుకోండి. మధ్యలో వీడియో కట్ చేయాలి. వీడి చూసారా, పక్కా ప్లాన్తో వచ్చినప్పుడు ఫుల్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు. నన్ను మాత్రం ఇరిగించాడు. వీడిని వదలకూడదు, ఎలాగైనా తోసేయాలి ఇక్కడి నుంచి. వెళ్ళిపోబోతున్నాం అనమాట. అక్కడ నేను దూకే పేడ దులిపోద్ది. చూసిన వాళ్ళందరూ ఊరికే ఉండకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.